విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు? అట్టర్ ఫ్లాప్ అయ్యారు నీచాతి నీచంగా. దీనికి సంబంధించిన మెయిన్ కారణాలు, మొదటిది ఏంటంటే వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడకు ముప్పు పొంచి ఉంది అని. 9 సంవత్సరాలు అనుభవం ఉన్న విజనరీ ముఖ్యమంత్రి గారు వస్తే ఏంటి, ముఖ్యమంత్రులు కూడా మునిగిపోతుంది అయితే ఏంటి అని ప్రశాంతంగా ఉన్నాడు. జరగకూడని ఘోరం జరిగింది. అప్పుడైనా ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని దించాలి కదా, దించలేదు. పట్టుమని 10 బోట్లు కూడా లేదు. 7 బోట్లు దించాడు. 2 లక్షల మంది జనాభా, 1,00,000కు పైగా రోడ్లు పడ్డారు. కొన్ని థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్స్లో వాళ్ళైతే కింద ఫ్లోర్ కంప్లీట్గా మునిగిపోయింది. వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి. ఒక పాల ప్యాకెట్ 100 రూపాయలు అమ్ముతున్నారు. 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 30 రూపాయలు అమ్ముతున్నారు. దీని గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలి కదా, పట్టించుకోలేదు. గర్భంతో ఉన్న ఒక స్త్రీని హాస్పిటల్కు చేర్చడం కోసం 16,000 వసూలు చేశారు బోటు వాళ్ళు. దేశం వెనకబడిపోవడానికి కారణం ఇది కాదా? పాల ప్యాకెట్ 100 రూపాయల, 35 రూపాయల పాల ప్యాకెట్. ఇతర దేశాల్లో ఇలాంటి క్రైసిస్ ఉన్నప్పుడు ఫ్రీగా పంచిపెడుతుంది గవర్నమెంటు, లేదా ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే ఒకరినొకరు సాయం చేసుకుంటారు. మనకు ఆ గజ్జి బుద్ధి లేదు. మనమే సుఖపడాలి, మనం బాగుపడితే చాలు అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు వాటర్ బాటిల్ 70 రూపాయలు, సిగ్గుచేటు. వాటర్ ప్యాకెట్ 10 రూపాయలు. వీటిని నియంత్రించే విషయంలో బొల్లిబాబు అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. నా బట్ట ఎందుకురా మీకు ఓట్లేసింది అని ఆడవాళ్ళు తిడుతున్న పరిస్థితి ఈరోజు. కరకట్ట గోడ నిర్మించకపోయి ఉండుంటే కృష్ణలంక మొత్తం మునిగిపోయేది. నీకెందుకు ఓటేశాంరా బాబు అని చంద్రబాబుని తిడుతున్నారు. అయ్యో నిన్ను పోగొట్టుకున్నామే అని జగన్ని పొగుడుతున్నారు. ఈ పరిస్థితి విజయవాడలో ఉంది. కారణం చంద్రబాబు నాయుడు గారే.